సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయన్న అవేర్‌నెస్ చాలా మందికి ఉంది. మనం మూవీ థియేటర్స్‌లో కానీ, మూవీస్ ఎక్కడ అన్ని చోట్ల దాని ప్యాకెట్ మీద కూడా రాస్తారు. స్మోకింగ్ చేయడం వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతుందని. కానీ ఎంతమందికి తెలుసు స్మోకింగ్ వల్ల ఫర్టిలిటీ మీద ఎటువంటి ప్రభావం పడుతుందని? నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో స్మోకింగ్ వల్ల ఫర్టిలిటీ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది? స్మోకింగ్ అనంగానే మగవాళ్ళే కాదండి. ఇవాళ రేపు ఆడవాళ్ళల్లో కూడా స్మోకింగ్ అనేది చాలా కామన్ అయిపోతుంది మనకున్న ఫాస్ట్ లైఫ్లో. సో ఆడవాళ్ళల్లో ఎటువంటి ప్రాబ్లం పడుతుంది, ప్రెగ్నెంట్ మదర్స్ స్మోక్ చేసినప్పుడు బేబీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఈ డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టొబాకో కన్జంప్షన్ అంటే టొబాకో కన్జంప్షన్ స్మోకింగ్ అనే కాదు, ఇన్ ఎనీ అదర్ ఫామ్ టొబాకో అనేది ఇంకే రూపకంగా తీసుకున్నా కూడా, అంటే గుట్కా, పాన్ ఇలాంటివి తీసుకున్నా కూడా టొబాకో ఫర్టిలిటీని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. మనకి మగవాళ్ళల్లో తీసుకుంటే టొబాకో చేయడం వల్ల, టొబాకో స్మోక్ చేయడం వల్ల ఫర్టిలిటీ అనేది డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, స్మోకింగ్ చేయడం వల్ల మనకి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. స్పర్మ్లో అబ్నార్మల్ స్పర్మ్ అంటే ఒక 100 స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యే దగ్గర మనకు ఓన్లీ 60-70% స్పర్మే ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. షేప్ చూసుకున్నా కూడా డబుల్ హెడ్ ఉండడము, టెయిల్ వంకరగా ఉండడం వల్ల ఈ స్పర్మ్ అనేది రిలీజ్ అయ్యాక ఎగ్ దగ్గరికి వెళ్ళేదానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మార్ఫలాజికల్గా అబ్నార్మల్ స్పర్మ్స్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా చాలా 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 ప్రాబ్లం అవుతుంది. సో ఇదే కాకుండా స్మోకింగ్ చేసినప్పుడు మన బ్రెయిన్ నుంచి ఏవైతే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్గా ఉండేదానికి, అలాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అయిపోతుంది. అదే కాకుండా మేల్స్లో మెయిన్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, స్మోకింగ్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి చాలా తక్కువ అవుతాయి. ఇలా హార్మోన్స్ తక్కువగా ఉన్నప్పుడు భార్యాభర్త కలిసేదానికి ఇబ్బంది ఉంటుంది, స్పర్మ్ ప్రొడక్షన్లో ఇబ్బందులు ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా స్మోకింగ్ చేసినప్పుడు బ్లడ్ వెజల్స్ కూడా ష్రింక్ అయిపోతాయి, కాంట్రాక్ట్ అయిపోతాయి, వాటి సైజ్ కూడా తక్కువ అయిపోతుంది. సో ఇలా మనకి టెస్టిస్లో కానీ మనకి బ్లడ్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చేదానికి చాలా చాలా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మేల్స్లో మనకి ప్రాబ్లమ్స్ స్మోకింగ్ చేయడం వల్ల, టొబాకో చేయడం వల్ల, పాన్ గుట్కా చేయడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, ఉన్న స్పర్మ్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది. అలాంటి స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది, హస్బెండ్ వైఫ్ కలవడానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి.